హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ షేర్ చేసుకునే ఆపర్చునిటీ దేవుడు ఇచ్చినాడు. అందుకే దేవునికి స్తుతులు కలుగును గాక. ఈరోజు మనం చూసుకోబోయే వాక్యం, ఆ టాపిక్ ఏమంటే ఇన్నర్ మ్యాన్, మనలో ఉండే వ్యక్తి. మనలో దేవుడు ఒక ఆత్మ అని పెట్టాడు. ఇప్పుడు చూస్తున్నది ఇది ఒక శరీరం మాత్రమే. దిస్ ఈజ్ జస్ట్ అన్ ఎన్వలప్. మనం డబ్బులు పెడతాం కదా ఎన్వలప్లో, యాక్చువల్గా వాల్యూ ఉండే డబ్బులకి, ఎన్వలప్కి కాదు. ఎన్వలప్ చింపేసి పడేస్తారు. అట్లాగే ఈ శరీరం కూడా మనలో ఉండేది ఆత్మ. అయితే యేసుక్రీస్తుని ఎరగక ముందు మనలో ఉండే ఆత్మ దేవుని ఆత్మ కాదు. కానీ యేసుక్రీస్తుని మనం నమ్మినాక, ఆయన్ని యాక్సెప్ట్ చేసుకున్నాక, ఆయన మన జీవితానికి, మన హృదయానికి అధిపతి అయిన తర్వాత ఉన్న ఆత్మ, యేసుక్రీస్తు ఆత్మ మనలో ఉంది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఆత్మ, మన ఆత్మ కలిసి ఈ శరీరంలో జీవిస్తుంది. ఓకే, సో మనలో ఉండేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంగ్లీష్లో ఇన్నర్ మ్యాన్ అంటారు, ఇన్వర్డ్ మ్యాన్ అంటారు, లేకపోతే స్పిరిట్ అంటారు, దేవుని ఆత్మ. అయితే శరీరం అనేది 3 పార్ట్లలో డివైడ్ చేయబడింది. అందరికీ తెలిసిందే, ఆత్మ, మనస్సు, శరీరం. అయితే ఈ మూడిట్లో రెండు అనేటివి, అవి దానికి ఒక ఎండ్ ఉంది. అంటే ఒక వరకు అవి మనతో ఉండగలవు. కానీ ఒకే ఒకటి ఈ మూడిట్లో ఏదైతే ఎటర్నిటీ అంటారో, ఎప్పటికీ జీవించేది, అది ఆత్మ. అదే ఆత్మ ఎప్పటికీ జీవించాలంటే అది యేసుక్రీస్తులో ఉంటేనే. ఒకవేళ యేసుక్రీస్తులో మనం లేకపోతే ఆ ఆత్మకు కూడా ఒక ఎండ్ అనేది ఉంటుంది. ఆమేన్. అయితే ఈ మూడిట్లో నేను వాక్యం వింటున్నప్పుడు గమనించింది ఏమంటే, స్పిరిట్, దేవుని ఆత్మకు అది డే బై డే, ప్రతిరోజు నూతన పరచబడుతుందని దేవుని వాక్యంలో ఉంది కదా. దేవుని ఆత్మ ప్రతిరోజు నూతన పరచబడుతుంది. కానీ శరీరం, ఇంకా మన మనస్సు అనేది ఇంకా పాపపు అలవాట్లో ఉంటుంది. ఎందుకంటే అది మనం పుట్టినప్పటి నుంచి పాప స్వభావం కలిగి, పాప ఆలోచనలు కలిగి ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత మన ఆత్మ మారబడుతుంది. ఎందుకంటే మన ఆత్మ ఇప్పుడు మన ఆత్మ కాదు, యేసుక్రీస్తుతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి. కానీ మనస్సు ఇక శరీరం, దాన్ని డే బై డే మనం రెన్యూ చేసుకోవాలి. మనము రోమన్ పత్రిక 12:2 చదివితే, ఇప్పుడు మన దగ్గర టైం లేదు, జస్ట్ నేను మీకు చెప్తా ఉంటాను. దాంట్లో ఏం రాయబడి ఉందంటే, యూ నీడ్ టు రెన్యూ యువర్ మైండ్. మన మనస్సుని మనమే రెన్యూ చేసుకోవాలన్నమాట. ఆ కార్యం మాత్రం దేవుడు మనకి ఇచ్చాడు, మన చేతుల్లో ఉంది. స్పిరిట్, దేవుని ఆత్మ, మనలో ఉండే ఆత్మ, అది దేవుడు, మనం ఎప్పుడైతే బైబిల్ చదువుతామో, ప్రార్థన చేస్తామో, దేవుడి కార్యాల్లో ఎక్కువ ఉంటామో, మన స్పిరిట్, మన ఆత్మ ఆటోమేటికలీ అదంతకు తనే డైలీ రెన్యూ అవుతుంది, డైలీ బలపరచబడుతుంది. ఎందుకంటే ఆత్మకు ఫుడ్ అనేది దేవుని వాక్యం కదా. కానీ ఈ మనస్సుకు దేవుడు మనకే ఒక డ్యూటీ లాగా, ఒక రెస్పాన్సిబిలిటీ మనకిచ్చాడు. ఈ మనస్సుని మనం రెన్యూ చేసుకుంటూ ఉండాలి, దేవుడి వాక్యంలో డైలీ పరచబడుతూ ఉండాలి కదా. చాలాసార్లు మన ఆలోచనలు తప్పు ఆలోచనలు, లేకపోతే చాలామంది అంటారు, నేను ఆలోచిస్తుంటే ఏదేదో ఆలోచిస్తున్నాను, తప్పు ఆలోచన నాలో వస్తే. చాలామంది యంగ్స్టర్స్, యవన బిడ్డలు చాలామంది ఇట్లా అనుకుంటుంటారు. కానీ దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడాలంటే మనమే మన మైండ్ని రెన్యూ చేసుకోవాలి కదా. రోమన్స్ చాప్టర్ 12:2 అదే రాయబడింది. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు రెన్యూ అవర్ స్పిరిట్ డే బై డే. కానీ ఆత్మ, మనం ఎంత యేసుక్రీస్తులో ఎదుగుతామో అంత మన ఆత్మ డైలీ రెన్యూ అవుతూ ఉంటుంది. అయితే ఈరోజు మనం ఇన్నర్ మ్యాన్, అయితే స్పిరిట్, మనలో ఉండే స్పిరిట్, దేవుని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు, అయితే దేవుని స్పిరిట్ మనలో కలిగింది. ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలా.
అయితే ఈ మనిషి ఎట్లా ఉందంటే, ఎట్లయితే టెక్నాలజీ పెరుగుతుందో మనిషి ఇంకో మనిషిని సృష్టించగలిగే ఆ కెపాసిటీ కలిగి ఉన్నాడు. కానీ వాళ్ళకి ఒక్కటి అర్థం ఏం కావట్లేదంటే, ఈ శరీరం అనేది జస్ట్ ఒక శరీరం కాదు, దీనికి ఒక మైండ్ ఉంది. అదే మాత్రం కాకుండా దీంట్లో ఒక ఆత్మ ఉంది. ఆ సైంటిస్టులు ఎంత ప్రయత్నం చేసినా ఆత్మ సృష్టించడం అది అసాధ్యం కదా. ఆత్మని ఎవరు సృష్టించలేదు, ఎందుకంటే ఆత్మ యేసుక్రీస్తు నుంచి, దేవుడి నుంచి మనకు దొరికింది. దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి. అయితే ఈరోజు మనము ఈ ఆత్మ గురించి చూసుకుందాము. మనిషి అనేది మనిషి మన ఆత్మ, మన శరీరము, మన మనస్సు వచ్చేసి అది సెన్సెస్, అంటే 5 సెన్సెస్ ఉంటాయి కదా. చూసేది, టచ్, ఫీలింగ్స్ అనే ఆ పంచేంద్రియాల మీద అంటే మన బాడీ మైండ్ వచ్చేసి ఆ పంచేంద్రియాల మీద యాక్ట్ చేస్తుంది అనమాట. అయితే ఏ ఫీలింగ్స్ ఉంటాయో ఆ ఫీలింగ్స్ మీద మన బాడీ డిసైడ్ చేస్తుంది, మన శరీరం యాక్ట్ చేస్తుంది అనమాట. కానీ దేవుని ఆత్మ, మనలో ఉండే ఆత్మ అట్లా కాదు. ఆత్మ వాక్యంతో నడిపించబడుతుంది, దేవుని వాక్యంలో రాయబడింది. అయితే దేవుడు మనతో మాట్లాడే విధానం కూడా ఆత్మ త్రూనే మాట్లాడతాడు అనమాట. దేవుడు మనలో ఉండే మనకి ఇచ్చిన ఆ త్రూనే మాట్లాడతాం. మనం బైబిల్ చదివినప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మాట్లాడినాడు అని కొంతమంది అంటారు కదా. ఆ సోర్స్ ఏమంటే మనలో ఉండే ఆత్మ. ఎందుకంటే మనలో ఉండే ఆత్మ దేవుడు ఇచ్చిన ఆత్మ. సో ఆ ఆత్మ దేవునితో కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ, ఎందుకంటే దేవుడు కూడా ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి. మన ఆత్మ దేవుని ఆత్మ ఒక్కటే కాబట్టి దేవుడు మాట్లాడంటే ఆ స్పిరిట్తో మాట్లాడతాడు అనమాట. అయితే ఎప్పుడు మన ఈ ఆత్మని దేవుని వాక్యంలో బలపరుస్తూ, ప్రార్థనలు, బైబిల్ చదవడంలో ఎప్పుడు మానేయకూడదు. మనం దాంట్లో ఎంతైతే మనం చేస్తామో అంత మనలో ఉండే ఆత్మ బలపరచబడుతుంది. అయితే ఇప్పుడు మనం చూస్తే చాలామంది ఈ శరీరం కోసం తినేది, ఎక్సర్సైజ్ చేసేది, జాబ్కి పోయేది, సంపాదించేది అంతా చేస్తాం కదా ఈ శరీరం కోసం. కానీ బైబిల్ చెప్తుంది ఈ శరీరం ఒకరోజు నశించిపోదు. అంటే ఈ శరీరంకి ఒక ఎండ్ అనేది ఉంది, ఎందుకంటే అది డే బై డే ఓల్డ్ అవుతుంది. అంటే గడిచే కొద్దీ అది ఆ శరీరం అనేది అంటే ఆ కెపాసిటీ, మనం యంగ్గా అంటే పుట్టినప్పుడు ఉండే ఆ కెపాసిటీ మనకి ఎండ్ వచ్చినప్పుడు ఉండదు. ఒకప్పుడు వస్తుంది, మన శరీరం నిర్బలం అవుతుంది. కానీ అదే సమయంలో ఆత్మ ఎప్పుడైతే మనం దానికి ఫుడ్ పెడతామో, ఎంతైతే దేవుని వాక్యంలో దాన్ని పెడతామో, అది ఎటర్నిటీ వరకు ఇంకా బలపరచబడుతుంది అనమాట. సో ఇన్వర్స్ రిలేషన్ అనమాట. అంటే మన శరీరం నిర్బలం అవుతుంది, కానీ ఆత్మ బలపరుస్తబడుతుంది దేవుని వాక్యంలో, అలాగే రాయబడింది. అయితే మనమందరూ దేవుని వాక్యం, దేవునిలో రూటెడ్ అయి ఉండాలి, దేవుని వాక్యంలో ఉండాలి, మన ఆత్మని బలపరుస్తూ ఉండాలి. అయితే మన ఈ మైండ్ చాలా మనుషులు ఏం చేస్తారంటే, ప్రతిదానికి మనం మైండ్ని యూజ్ చేస్తాం, అంటే మన ఫీలింగ్స్ని యూజ్ చేస్తాం. అంటే దేవుడు ఇప్పుడు ఉన్నాడు అంటే అది నాకు వినపడాలి, లేకపోతే నేను ముట్టగలగాలి అని అట్లా మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు మనతో మాట్లాడేది ఆయన ఆత్మతో, మన ఆత్మతో ఆయన మాట్లాడతాడు అనమాట. మెనీ టైమ్స్ అంటే మనకి ఫీలింగ్ ఉండదు, అంటే మనం ఫీల్ కాలేము అది. కానీ దేవుడు మనతో ఆత్మతో మాట్లాడతాడు, ఆయన వాక్యంతో మనల్ని మాట్లాడతాడు. అందుకే ఈ ఆత్మని బలపరచడం, ఈ ఆత్మకి డైలీ ఫుడ్ పెట్టడం, ఎట్లయితే మన శరీరం కోసం ఫుడ్ పెడతామో అట్లా ఈ ఆత్మకి దేవుని వాక్యం, ఆయన మాట్లాడే విధానం మీద ఆయన వాక్యంతో ఆయన మనతో మాట్లాడతాడు. అయితే మనలో ఒకవేళ స్పిరిట్ అంటే దేవుడు ఇచ్చిన ఆత్మ ఉంటే దానికి 2 అంటే ఫ్రూట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటాం కదా. యేసుక్రీస్తు ఆత్మ మనలో ఉంటే ఆ ఆత్మకి లక్షణాలు ఏమై ఉంటాయి, దాంట్లో 2 విషయాలు మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి ప్రేమ. చాలామందికి అంటే అనుకుంటారు ప్రేమ అంటే
ఎవరికో ఒకరికి ఫీలింగ్ అట్లా ఎమోషన్స్, అది యాక్చువల్గా ప్రేమ కాదు. ప్రేమ పుట్టేది ఈ ఆత్మ నుంచి. ఈ హార్ట్ వచ్చేసి అంటే అంటే జనరల్గా మనం చూస్తే చాలామంది మైండ్తో ప్రేమిస్తారనమాట. మైండ్ యూస్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ప్రేమించలేరు, ఒకవేళ నచ్చితే అప్పుడు ప్రేమిస్తారు. కానీ దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ ఏమంటే అది నచ్చకపోయినా నచ్చినా దాన్ని ప్రేమించాలి అని. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆయన శిలువ మీద వేయబడ్డాడో అప్పుడు చాలామంది ఆయన తిడుతున్నారు, కొడుతున్నారు, చాలామంది ఏడుస్తున్నారు కూడా. కానీ ఆయన ప్రేమ మాత్రం అందరికీ సమానంగా ఉంది. ఎందుకంటే ఆ ప్రేమ దేవుని నుంచి వచ్చిన ప్రేమ. అది మైండ్ బేస్డ్ ప్రేమ కాదు. అంటే మన మనసు ఎట్లా చెప్తుందో అట్లా ప్రేమించి అట్లా కాదు, కానీ దేవుని నుంచి వచ్చిన ప్రేమ. అదే విధంగా ఈ ఆత్మ మనలో ఉంటే, మనం కలిగి ఉంటే దేవుడు ఈ ఆత్మకి ఆ ప్రేమని ఇస్తాడనమాట. దట్ ఈస్ ట్రూ లవ్. ఆ ప్రేమ ఎట్లాగంటే బలిదానం చేసి, సాక్రిఫిషియల్ లవ్ అంటారు. అది యేసుక్రీస్తు మనతో చేసిండేది. మనం ఎప్పుడైతే పాపంలో ఉండగా ఆయన మన కొరకు వచ్చి, ఆయన విరుద్ధంగా మనం పనిచేసినప్పుడు ఆయన మన కొరకు వచ్చి ఆయన ప్రాణాలు ఇచ్చి మనల్ని కొన్నాడు. మనం ఎంత ఆయన విరుద్ధంగా పనిచేసినా, పాపం చేసినా, ఏం చేసినా కూడా, మనమే ఆయన్ని శిలువ మీద వేసినా కూడా ఆయన మనల్ని ప్రేమించి ఆయన వెనక్కి తీసుకున్నారు. అది నిజమైన ప్రేమ. అంటే అది దేవుని ఆత్మలో. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్రూట్స్ దట్ జీసస్ హస్ పుట్ ఇన్ అవర్ స్పిరిట్. అంటే ఆ ఆత్మ మనలో ఉంటే మనం అట్లా ప్రేమించగలుగుతాం. అంటే ఆత్మ మనలో లేకపోతే మనం కూడా మైండ్తో, మన మనస్సుతో ప్రేమిస్తాం అనమాట. కొంతమంది ప్రేమిస్తాం, కొంతమంది ప్రేమించలేము. అందుకే మనకి దేవుని ఆత్మ మనలో ఉండడం చాలా అవసరం అనమాట. ఇంకోటి వచ్చేసి విశ్వాసం, ఫెయిత్ ఈజ్ ఆల్సో ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ దట్ గాడ్ హ్యాస్ పుట్ ఇన్ అస్. దేవుడు ఇచ్చిన ఆత్మలో విశ్వాసం అనేది ఇంకో లక్షణం అనమాట. అంటే డైలీ ఎక్సర్సైజ్ అనమాట ఫెయిత్ మనలో. అంటే మనం చాలా వాక్యం విన్నాం కదా, విశ్వాసం ఉంటే మనం ఏదైనా సాధించగలం, విశ్వాసం ఉంటే ఏదైనా చేయగలం అని కదా. పౌలు రాసిన పత్రిక ఉంది, దాంట్లో నేను రెఫరెన్స్ రాసుకోలేదు, కానీ దాంట్లో ఏముందంటే పౌలు విశ్వాసాన్ని ఒక షీల్డ్ లాగా చూపిస్తున్నాడు అనమాట. షీల్డ్ అంటే మనం ఇక్కడ వేసుకుంటాం కదా ముందర, మన హృదయం దగ్గర. అయితే ఇట్ ఈస్ ద షీల్డ్ దట్ ప్రొటెక్ట్స్ అస్. మనం అంటే ఎట్లయితే ప్రేమ మనం మనస్సుతో చూపించలేమో, అట్లాగే ఈ విశ్వాసం కూడా మనం మైండ్ త్రూ చూపించలేము అనమాట. అది కూడా మనలో దేవుని ఆత్మ ఉంటేనే మనం విశ్వాసం చూపించగలం, లేకపోతే మనలో విశ్వాసం ఉండగలదు. ఒకవేళ మనం మనస్సుతో ఏదైనా కార్యం చేస్తే, మనసు ప్రేమిస్తే, లేకపోతే మనసులో మనకి విశ్వాసం ఉంటే అది ఫ్రూట్ఫుల్ ఉండదు అనమాట. అంటే ఆ పని జరగదు. మనలో యేసుక్రీస్తు ఆత్మ ఉంటే ఆ ఆత్మ చేత ఆ విశ్వాసము ఫ్రూట్ఫుల్ అవుతుందన్నమాట. మనలో దేవుని ఆత్మ ఉండడం అంత అవసరం. అదే మనం చూస్తాం కదా, మొత్తం బైబిల్లో అంతా ప్రతి చోట రాసింది ఆయన విశ్వాసంతో స్వస్థపరచబడ్డాడు. యేసుక్రీస్తు తన ఒక చనిపోయే పిల్లోడి మీద చేయబెడితే ఆ పిల్లోడు లేయబడ్డాడు. ఒక పాప చనిపోయే పరిస్థితిలో ఉన్న అక్కడ దేవుడు పోయి లాజరును దేవుడు చనిపోయే సిచ్యువేషన్లో నుంచి లేపాడు. మనం బైబిల్లో చదువుతుంటాం యోహాను సువార్తలో. అయితే ఆ విశ్వాసం ఏదంటే అది దేవుని ఆత్మ నుంచి వచ్చిన విశ్వాసం అనమాట. చాలాసార్లు మనం అనుకుంటాం మనలో విశ్వాసం ఉంది, కానీ కార్యాలు జరగడం లేదు అని. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలంటే, ఆ విశ్వాసం కొన్నిసార్లు మనం మైండ్లో చూపించుకుంటాం అనమాట, మైండ్ త్రూ యాక్ట్ చేస్తాం అనమాట. దేవుడి వాక్యంలో ఉంది, అది మన మైండ్లో నమ్ముతాం అనమాట. కానీ మన స్పిరిట్ అంటే మన ఆత్మ వచ్చేసి దేవుని నుంచి వచ్చి ఉంటే, మన ఆత్మ బలపడుతూ ఉంటే డే బై డే రోజు మన ఆత్మని మనం మంచి ఫుడ్ పెట్టి ఈ వాక్యం నుంచి దాన్ని బలపరిస్తే
యేసుక్రీస్తు చెప్పినాడు కదా బైబిల్లో, నాకంటే ఎక్కువ పనులు మీరు చేస్తారని. అట్లాగా చేయబడ్డ అది ఎప్పుడు జరుగుతుందంటే దేవుని ఆత్మ మనలో ఉండి ఆ ఆత్మ చేత మన విశ్వాసంని యూజ్ చేస్తే, ఈ దేవుడు వాక్యంలో మనకి విశ్వాసం ఇస్తాడు కదా, ఆ విశ్వాసం మన ఆత్మ త్రూ యూజ్ చేస్తే ఏదైనా కార్యం ఈ భూమి మీద జరగచ్చు అనమాట. ఏ డిఫికల్టీ అయినా, ఏ సిచ్యువేషన్ అయినా దేవుని వాక్యంలో రాబడిందంటే విశ్వాసంతో మనం సాధించగలం. కానీ ఆ విశ్వాసం ఎప్పుడు వర్క్ చేస్తుందంటే మన ఆత్మ కలిగి, ఆ ఆత్మ ప్రతిరోజు దేవునిలో ఆయన వాక్యంలో బలపరచబడాలి. అట్లా అయితే అప్పుడు మనం ఏదైనా ఈ భూమి మీద సాధించగలం. 2 కొరింథీయుల పత్రిక 4:16 చూస్తే అక్కడ పౌలు ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ మ్యాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే మనలో ఉండే వ్యక్తి, మన బయట అంటే ఈ శరీరం గురించి పౌలు మీరు చదువుకోవచ్చు. 2 కొరింథీ పత్రిక 4:16 దాంట్లో ఏం రాయబడిందంటే పౌలు అంటాడనమాట, ఒక చోట ప్రీచ్ చేస్తూ, మనము ఈ శరీరాని కోసం డైలీ ప్రయాసపడతాం. డైలీ మనం అంటే పడుకుంటాం, నిద్రపోతాం, తింటాము, బయటికి వెళ్తాము, అంటే మన ఇండ్లు జరగాలి కాబట్టి వర్క్ చేస్తాము, సంపాదించి తీసుకొస్తాం. అంటే ఇవన్నీ మనం చేస్తాం. కానీ చాలా వరకు ఈ బయట ఉండే పురుషుడు, అంటే బయట బాడీ కోసం పనిచేస్తూ మనం లోపల ఉండే మన ఆత్మ ఎలా ఉంది, దాని పరిస్థితి ఎలా ఉంది, దానికి అసలు మనం ఫుడ్ పెడుతున్నామో లేదా అనేది మర్చిపోతాం. కానీ ఇక్కడ పౌలు ఏం రాస్తున్నాడంటే, ఎంతైతే మనం మన శరీరం కోసం కష్టపడతామో దానికంటే ఎక్కువగా మనం మన ఆత్మ కొరకు కష్టపడాలంట. అంటే ఈ శరీరాన్ని తీసుకుపోయేది ఎక్కడి వరకైనా, అంటే దేవుడు ఇచ్చిన డెస్టినీ ఎక్కడి వరకైతే దేవుడు దీన్ని తీసుకెళ్ళాలని అనుకుంటున్నాడో, లేకపోతే నువ్వు ఈ భూమి మీద బ్రతకాలంటే ఈ ఆత్మ బలపరచబడి ఉండటం చాలా అవసరం. ఇప్పుడు మనం అంటే ఏ పరిస్థితి, ఏ సిచ్యువేషన్ మనలో ఏదైనా అంటే ఇరుకు ఇబ్బంది ఏం రాకపోయేంత వరకు ఓకే. కానీ ఒకసారి మన బాడీలో ఏదైనా సమస్య వస్తే దాన్ని అగెయిన్స్ట్గా నిలబడి ఆ సమస్యని జయించి మనలో ఉండే విశ్వాసంతో ఆ సమస్య మీద నుంచి మనం వెళ్తే అప్పుడు అన్నమాట. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మన ఆత్మ దేవుని వాక్యంలో స్ట్రాంగ్గా ఉండాలి. అంటే దేవుని వాక్యం మీద నిలబడి ఉండాలి, దేవుని వాక్యంతో తృప్తిగా ఉండాలి మన ఆత్మ. కానీ ఈ పౌలు ఏం రాస్తున్నాడు అంటే, చాలామంది ఈ సిచ్యువేషన్లో ఈ బాడీ కోసం పనిచేస్తూ ఉంటారు, డైలీ అంటే పొద్దుంచి సాయంత్రం వరకు. అంటే ఈ ఆత్మని బలపరచడానికి అసలు టైమే మిగలదన్నమాట చాలామంది. కానీ పౌలు ఏం రాస్తున్నాడంటే, మనం ఎంతైతే ప్రయాసపడతామో ఈ శరీరంని మేపడానికి, శరీరంకి ఫుడ్ పెట్టడానికి, దానికంటే చాలా ఎక్కువగా మనం ఆత్మ కొరకు పనిచేయాలి. ఆత్మ కొరకు పనిచేయాలి, ఆత్మని బలపరచబడాలి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకంటే ఈ బాడీ వచ్చేసి ఒకరోజు మట్టిలో కలిసిపోవాలి, కానీ ఆత్మ ఎల్లప్పుడూ బ్రతికి ఉండాలి కదా. అందుకే మనం మన ఆత్మని దేవుని వాక్యంలో రూటెడ్ డీప్ ఇన్సైడ్ గాడ్స్ వర్డ్ అనమాట. అంటే దేవుని వాక్యంలో, ప్రార్థనలో, ప్రతి విషయంలో మనము మన ఆత్మని వాక్యం మీద పెట్టి ఉంచాలి. అదే ఇంకా వాక్యం మనం చదివితే చాలా వరకు చాలా చోట్ల ఇంగ్లీష్లో ఏం రాయబడి ఉంటే, పుట్ ఆఫ్ యువర్ ఓల్డ్ మ్యాన్ అండ్ పుట్ ఆన్ ద న్యూ మ్యాన్ అని రాయబడి ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:9-10 వరకు. అయితే ఈ ఓల్డ్ మ్యాన్ అంటే మన పాత పురుషుడు. ఎప్పటి వరకు అయితే మనం యేసుక్రీస్తుని నమ్మలేదో, యేసుక్రీస్తుని విశ్వసించలేదో అప్పటి వరకు మనం ఒక ఓల్డ్ మ్యాన్ అని పౌలు రాస్తున్నాడు. కానీ ఎప్పుడైతే మనం దేవుణ్ణి అంగీకరించామో, దేవుని యాక్సెప్ట్ చేశామో, అప్పటి నుంచి ఈ శరీరం అనేది గతించిపోయింది. ఇప్పుడు మనలో ఉండేది కొత్త శరీరం, కొత్త ఆత్మ, కొత్త మనసు దేవుడు సృష్టించాడు. కాబట్టి ఈ న్యూ మ్యాన్ని మనం బలపరుస్తూ ఉండాలి. న్యూ మ్యాన్ అంటే ప్రతిరోజు దేవుని వాక్యం నుంచి దాన్ని బలపరుస్తూ
ఉండాలి, దానికి ప్రాపర్గా ఫుడ్ పెడుతూ ఉండాలి. అప్పుడు ఈ ఆత్మ కూడా బలపరచబడుతుంది అనమాట. అప్పుడు మనం దేవుని ఎట్లయితే మనం 2 విషయాలు మాట్లాడుకున్నాం కదా, ఆయన ప్రేమ, విశ్వాసం, ఈ రెండు ఈరోజు చెప్తున్నాను నేను. ప్రేమ, విశ్వాసం అనేది ఇది యాక్చువల్గా మనం అనుకుంటాం మనం శరీరంతో ప్రేమిస్తాం, లేకపోతే ఎవరినైనా మంచిగా మాట్లాడితే అది ప్రేమించినట్లు అది ఉండొచ్చు కానీ నిజమైన ప్రేమ దేవుని ఆత్మ బయలుపరుస్తుంది అనమాట. దేవుని ఆత్మ మనలో పెడుతుంది ఆ నిజమైన ప్రేమ, విశ్వాసం అనేది కూడా. ఎప్పుడైతే ఈ 2 గుణాలు మనలో ఉంటాయో మనం ఆత్మతో నడిపించబడినప్పుడు ఈ 2ని మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు మన జీవితంలో. అప్పుడు మనం ఏ సిచ్యువేషన్లో ఉన్న విశ్వాసం ఖచ్చితంగా మనల్ని ఆ సిచ్యువేషన్ని, ఆ సర్కమ్స్టాన్స్ నుంచి మనల్ని దాటివేస్తుంది అనమాట. అయితే ఈరోజు మనం నేర్చుకునేది ఏమంటే, దేవుని ఆత్మతో మనం నింపబడాలి. దేవుని ఆత్మ మనలో ఉండే ఆత్మ, దేవుని ఆత్మ కలిసి ఉంది కాబట్టి ఆ ఆత్మను మనం బలపరచాలి డైలీ. అంటే దేవుని వాక్యంలో, దేవుని ప్రార్థన చేస్తూ దేవుని వాక్యంలో మనం ఎప్పుడైతే రూటెడ్ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్లీ ఈ మన ఆత్మ అనేది బలపరుస్తబడుతూ ఉంటుంది. ఇంకా మనం చేసే కార్యాలు అంటే శరీర కార్యాలు మనం చేయాలి, అన్ని విషయాలు చేయాలి, సంపాదించాలి, తినాలి, మంచి తిండి తినాలి, అన్నీ చేయాలి. ఈ బాడీని పట్టించుకోకూడదని కాదు అంటున్నది, కానీ దీనికంటే ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్కువ శ్రేష్టమైనది ఏమంటే ఈ ఆత్మ, మనలో ఉండే ఆత్మ. అందుకే ఈ ఇన్నర్ మ్యాన్ని మనం కాపాడుకోవాలి. మరి ఏ సిచ్యువేషన్, ఏ పరిస్థితి వచ్చినా మనకు జయాన్ని ఇచ్చేది ఈ మనలో ఉండే ఇన్నర్ మ్యాన్, మనలో ఉండే స్పిరిట్, దేవుడు ఇచ్చిన స్పిరిట్. కాబట్టి ఈ ఆత్మని మనం డైలీ బలపరుస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మనం అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవా నీకే వందనాలు, యేసయ్య రాజా నీకే వందనాలు, ప్రభువా ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ప్రభువా, వాక్యం మాకు ఇచ్చినందుకు ప్రభువా మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. లార్డ్, యాజ్ వీ హ్యావ్ హర్డ్ దట్ లార్డ్ వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ అవర్ ఇన్నర్ మ్యాన్. వీ హ్యావ్ టు, లార్డ్ జీసస్, give food to this inner man more than we give to our outward man, O Lord. Heavenly Father, we pray and we bless this word, O Lord Jesus. Help us, O Lord Jesus, that we strengthen our inner man more than we strengthen our outward man, O Lord. Heavenly Father, help us to be in your word, rooted deep inside your word. Prabhu, ఈ వాక్యంలో జీవించేలాగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాం ప్రభా. ఎప్పుడు నిరంతరం ప్రభా మనలో ఉండేది ఎక్కువ ఇంపార్టెంట్, మన శరీరం కంటే మనలో ఉండే ఆత్మ ఎక్కువ ఇంపార్టెంట్. ఈ ఆత్మను ఎలా బలపరచబడాలి అని మా ఆలోచనలు కలిగి ఉండేట్టుగా సాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ వాక్యం ప్రభా, వినండి వాక్యం ప్రభా, దీవించమని ప్రభా అందరికీ ప్రభా హృదయంలో యాక్సెప్ట్ చేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ వాక్యం ఇట్ షుడ్ రూట్ డీప్ ఇన్సైడ్ దర్ స్పిరిట్స్ అండ్ హార్ట్స్, ఓ లార్డ్. హెవెన్లీ ఫాదర్, ప్రభా ప్రతిదీ మీ చేతిలో అప్పగిస్తున్నాం ప్రభా. మీరు మా తోడు మీరు సాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచున్నాం పలుకు మా తండ్రి. ఆమేన్.